ప్రైజ్ టు ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, ఇర్మీయా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం. నీవు రక్షింపబడునట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకొనుము. ఆమేన్. నీవు రక్షింపబడాలంటే నీ హృదయంలో ఉన్న చెడుతనాన్ని తీసివేసుకోవాలి. నీ హృదయంలో ఉన్నటువంటి చెడుతనాన్ని తొలగించాలి. అయితే అసలు మనం ఎందుకు రక్షింపబడాలి? మనము రక్షింపబడటానికి ఈ హృదయానికి ఏంటి సంబంధం? ఈ విషయం మనం తెలుసుకోవాలి. ముందు అసలు మనం ఎందుకు రక్షింపబడాలనే విషయం తెలుసుకుందాం. దేవుడు మన కోసము 2 ఏర్పాట్లు చేసి ఉంచాడు. ఒకటి పరలోకము, రెండోది నరకము. పరలోకములో సంతోషము, ఆనందము ఉంటాయి, నిత్య జీవము ఉంటుంది. నరకంలో బాధలు, శ్రమలు, అగ్ని, కేకలు, అరుపులు, బాధతో కూడిన అరుపులు, బాధతో కూడిన కేకలు. పురుగు చావదు, అగ్ని ఆరదు. అంటే మనిషి చనిపోడు, కానీ అగ్నిలోనే ఉండి ఆ బాధలు, కేకలు, ఇంకా చనిపోతే బాగుండు, ఇంక నేను ఈ బాధలు పడలేకపోతున్నాను అనే అంత ఇబ్బందులు, అగ్నిలో కాల్చబడతా ఉంటాం అన్నమాట. కాబట్టి పరలోకములోనికి వెళ్ళాలంటే మనకు ఒక అర్హత కావాలి. కానీ నరకానికి వెళ్ళాలంటే ఏమి అర్హత అవసరము లేదు. నీవు పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించుకుంటూ, స్వేచ్ఛగా జీవిస్తూ, పాపము చేస్తూ, నీకు ఏది నచ్చితే అది చేసుకుంటా పోతూ, ఇది మంచిదా చెడ్డదా అని ఆలోచించకుండా, ఇది చెయ్యొచ్చా చేయకూడదా అని ఆలోచించకుండా, ఇది పాపమా పుణ్యమా అని ఆలోచించకుండా, ఇది దేవునికి ఇష్టమైందా కాదా అని ఆలోచించకుండా, స్వేచ్ఛగా మన ఇష్టానుసారంగా మన మనసు ఏదైతే కోరుకుంటుందో, ఏదైతే చేయాలని ఆశపడతా ఉందో, ఏదైతే పొందాలని ఆరాటపడతా ఉందో ప్రతి ఒక్కటి నువ్వు చేసుకుంటా పోయావనుకోండి, అంటే నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించుకుంటా పోతే నువ్వు ఖచ్చితంగా నరకానికి వెళ్తావు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే దేవునికి ఇష్టము లేని పని, దేవునికి వ్యతిరేకంగా నువ్వు జీవిస్తూ నువ్వు ఖచ్చితంగా నరకానికి వెళ్తావు. దీంట్లో నువ్వు అర్హత సాధించాల్సిన అవసరం ఏమీ లేదు. ఇదిగో పలానా అర్హత ఉంటేనే నిన్ను నరకంలోనికి రాణిస్తారని ఏమి లేదు. కాబట్టి నువ్వు నీ ఇష్టానుసారంగా దేవునికి వ్యతిరేకంగా జీవించుకుంటా పోతే నువ్వు ఖచ్చితంగా నరకానికి వెళ్తావు. అక్కడ ఏమున్నాయి అంతా కూడా అగ్నిలో కాల్చబడతా ఉంటావు అనమాట. కానీ పరలోకంలోనికి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా ఒక అర్హత కావాలి. పరలోకంలోనికి వెళ్ళాలంటే ఒక అర్హత కావాలి. అది ఏంటంటే రక్షణ బాప్తీసం పొందుకుంటేనే నువ్వు పరలోకంలోనికి వెళ్తావు. నువ్వు ఎంత విశ్వాసివైనా సరే రక్షణ పొందకపోతే మాత్రం నువ్వు పరలోకానికి వెళ్ళవు. నువ్వు రోజుకి 3 మార్లు ప్రార్థన చేసినా, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళినా, ఉపవాసములుండి ప్రార్థన చేసినా, నీ ప్రార్థనను విని దేవుడు కొన్నిసార్లు నీ జీవితంలో కార్యాలు జరిగించినా, అంటే దేవుడితో నువ్వు మాట్లాడుతూ ఉన్నా సరే, నువ్వు ఎంత విశ్వాసంగా అయినా జీవించు, నీ ద్వారా దేవుడు కొన్నిసార్లు క్రియలు జరిగించినా సరే, నువ్వు కానీ బాప్తీసం తీసుకోకపోతే, నువ్వు కానీ రక్షణ పొందకపోతే, నువ్వు ఎంత గొప్ప విశ్వాసివైనా సరే నీవు పరలోకానికి వెళ్ళవు. నువ్వు ఎన్నిసార్లు చర్చికి వెళ్ళు, నువ్వు ఎక్కడ మీటింగులు పెట్టినా నేను వెళ్తాను, దేవుడు అంటే నాకు ఇష్టము, దేవుడి కోసం నేను చాలా దూరం నుంచి ఈ సన్నిధికి వస్తూ ఉన్నాను, ఈ మీటింగులకు వచ్చాను, ప్రతి ఆదివారం నేను ప్రార్థనకు వెళ్తాను, ఏ ఆదివారం ఇంతవరకు నేను మిస్ చేయలేదు, నాకు దేవుడి పట్ల చాలా విశ్వాసం ఉంది, నాకు దేవుడి పట్ల చాలా నమ్మకం ఉంది అని నువ్వు ఎంత గొప్ప విశ్వాసిగా ఉన్నా సరే, రక్షణ అనేది నీ జీవితంలో పొందుకోకపోతే మాత్రం నీ పరలోకానికి వెళ్ళవు. అసలు ఈ గోలంతా ఎందుకయ్యా, రక్షణ ఏదో తీసుకుంటే సరిపోయింది కదా అని మనం కొన్నిసార్లు తొందరపడి రక్షణ తీసుకుంటాం. ఎందుకు? పరలోక రాజ్యంలోనికి వెళ్తామని. అంటే పాస్టర్ గారు అడుగుతాడు కదా, నీకు బాప్తీసం ఇచ్చేటప్పుడు అడుగుతాడు కదా, ఇదిగో నువ్వు బాప్తీసం తీసుకుంటున్నావు, నువ్వు రక్షణ పొందుకుంటున్నావు, ఇది ఎవరి మీదైనా, అంటే ఎవరైనా బలవంతంగా తీసుకోమంటే తీసుకుంటున్నావా, లేదా నీ ఇష్టానుసారంగా నీకు స్వతంత్రంగా నీకు నచ్చి నువ్వు ఇష్టపడి తీసుకుంటున్నావు అంటే, అవునయ్యా నాకు ఇష్టంగానే నేను తీసుకుంటున్నాను అని చెప్తావు. ఓకే,
అయితే నువ్వు రక్షణ పొందుకున్నటాంచి నువ్వు పాత జీవితాన్నంతా వదిలేసి నూతనమైన జీవితాన్ని నువ్వు అనుసరించాలి. అంటే నువ్వు పాత జీవితంలో ఏదైతే పాపం చేస్తా, ఏదైతే బలహీనతల్లో పడిపోయి ఉన్నావో, ఏ పాపంలో అయితే పడిపోయి ఉన్నావో, నీ పాత జీవితాన్ని ఇక నువ్వు కంటిన్యూ చేయకూడదు. ఇప్పుడు నువ్వు బాప్తిసం పొందిన కానించి నువ్వు కొత్త జీవితాన్ని జీవించాలి. ఆ పాత జీవితానికి, కొత్త జీవితానికి సంబంధం ఉండకూడదు అని అడుగుతాడు. ఓకే. అయ్యా అంతే ఉంటాను. పాత జీవితాన్నంతా వదిలేసి కొత్త జీవితం జీవిస్తాను. తర్వాత ఇక నుంచి దేవునికి నువ్వు ఒక సాక్షిగా ఉండాల. దేవునికి నువ్వు ఒక సాక్షిగా ఉండాలి. అంటే ఆయన చిత్తానుసారంగా నువ్వు జీవిస్తూ, ఆయన ఆజ్ఞలనుసారంగా నువ్వు జీవిస్తూ, నిన్ను చూసి నీ ప్రవర్తన చూసి, నీ మాట తీరును చూసి ఒక దేవుడికి మహిమ కలిగేలాగా నువ్వు జీవించాలి అని చెప్తాడు. అవును, నేను యేసుక్రీస్తు వారికి నేను ఒక గొప్ప సాక్షిగా ఉంటాను అని మనం అవన్నీ చెప్పిన తర్వాత పాస్టర్ గారు అప్పుడు మనకి బాప్తీసం ఇస్తాడు. మరి ఆ బాప్తీసము పొందుకున్నప్పుడు నువ్వు ఏవేవైతే చెప్పావో అవన్నీ పాటించకుండా బాప్తీసం తీసుకున్నావు, అయిపోయింది. నేను నీళ్ళల్లో మునగాలి. ఇంకా మనం కొంచెం మాట్లాడుకుంటే నీళ్ళల్లో ముంచారు, తీసుకొచ్చి బయట పెట్టారు, అయిపోయింది. ఇంకా నీళ్ళల్లో ముంచారు, నేను బాప్తీసం తీసుకున్నాను, అయిపోయిందని చెప్పి మళ్ళీ నీ పాత జీవితంలోకి కానీ నువ్వు వెళితే, ఎప్పట్లాగే నువ్వు పాప జీవితంలోకి వెళితే నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించుకుంటా వెళ్ళిపోతున్నావు. ఎందుకంటే నేను బాప్తీసం తీసుకున్నా కాబట్టి నేను ఎట్లా బ్రతికినా పరలోకానికి వెళ్తానని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు బాప్తీసం తీసుకొని నీ ఇష్టానుసారంగా జీవించినా కూడా నువ్వు పరలోకానికి వెళ్ళవు. నువ్వు బాప్తీసం తీసుకున్నావంటే, నువ్వు రక్షణ పొందుకున్నావంటే, నువ్వు ఏ అంశాలను దేవుడి దగ్గర ఒప్పుకున్నావో, నేను ఇట్లా జీవించను, ఇట్లా జీవిస్తాను, నేను నీకు సాక్షిగా ఉంటాను, ఇట్లాంటివన్నీ ఒప్పుకున్నావో, నీ యొక్క బాప్తీస అనుభవము, నీ యొక్క రక్షణ అనుభవము నువ్వు చనిపోయే వరకు దానిని నువ్వు కంటిన్యూగా ఉండాల్సిందే. మధ్యలో నువ్వు వదిలిపెట్టి వెళ్ళటానికి లేదు. అంటే ఎవరు పరలోకానికి వెళతారు అంటే రక్షణ పొందుకున్న వాళ్ళు. అయితే ఆ రక్షణ పొందుకున్న కానించి చనిపోయే వరకు దాని మీదే నిలబడిన వారు వెళ్తారు. కాబట్టి నరకానికి వెళ్ళటానికి మనకేమీ అర్హత అవసరం లేదు, కానీ పరలోకానికి వెళ్ళటానికి మాత్రం మనకు ఒక అర్హత కావాలి. అదే రక్షణ. అయితే ఇప్పుడు మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఈ రక్షణకి ఈ యొక్క హృదయానికి సంబంధం ఏంటి? ఈ రక్షణకి ఈ హృదయానికి ఏంటి సంబంధం? మన హృదయములో ఏముంది? ఆ హృదయంలో ఉన్న దానిని బట్టి మనము రక్షణ పొందుకోలేమా? మన హృదయంలో ఏముంది? మన హృదయంలో ఉన్న దానిని బట్టి మనము రక్షణ కోల్పోయే అవకాశం ఏమైనా ఉందా? అసలు లేఖనాలు ఏం చెప్తూ ఉన్నాయి? దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు మన యొక్క హృదయము గురించి? హృదయము అంటే ఏంటి? మనస్సు, గుండె అనేది మనకు కనిపిస్తుంది. అంటే మనకు కనిపిస్తుంది అంటే మన గుండె మనకు కనిపిస్తుంది అని కాదు. ఏదైనా స్కానింగ్లో కానీ, ఏదైనా ఎక్స్రేలో కానీ, ఇట్లాంటి విషయాలలో మన గుండెలో ఏదైనా ఉంటే మనకు కనిపిస్తుంది. కానీ మనస్సు అనేది మనకి కనిపించదు. కాబట్టి మనము రెండు విధాలుగా మాట్లాడుతూ ఉంటాం. గుండెగాను మాట్లాడుతూ ఉంటాం, మనస్సుగాను మాట్లాడుతూ ఉంటాం, హృదయాన్ని. కాబట్టి ఇప్పుడు మన మనస్సులో ఏముంది? మన హృదయంలో ఏముంది? మన హృదయము గురించి దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు? ఇదిగో నరుల హృదయము ఇట్లాంటిది, ఇదిగో మీ హృదయంలో ఇట్లాంటివి ఉంటాయి. అసలు ఆ హృదయంలో ఏముందో తెలిస్తే అది మంచిదో చెడ్డదో మనకు తెలుస్తుంది. మన హృదయంలో ఏముందో తెలిస్తే అది మంచిదో చెడ్డదో మనకు తెలిసిద్ది. అప్పుడు మనము దానిని తొలగించుకోవాలా, శుద్ధి చేసుకోవాలా, కడుగుకోవాలా. కాబట్టి ముందు మన హృదయంలో ఏముందో మనం చూడాలి. మార్కు సువార్త 7వ అధ్యాయము 21, 22, 23. లోపలి నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును,
కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ ఈ చెడ్డవన్నీయు లోపలి నుండియే బయలువెళ్ళి మనుష్యులని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. హృదయంలో నుండి ఏమేమి వస్తాయంట అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఏమర్థమవుతుందంటే మన హృదయంలో ఏముంది, మన హృదయంలో ఎట్లాంటివి ఉన్నాయంటే దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్య, లోభము, చెడుతనము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము, ఇవన్నీ మన హృదయంలో ఉన్నాయి. మళ్ళీ ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఏమని, ఇవన్నీ చెడ్డవి, ఇవన్నీ చెడ్డవి. ప్రత్యేకంగా మనము ఇవన్నీ చెడ్డవా మంచివా, ఈ దేవదూషణ కానీ, దురాలోచనలు కానీ, వ్యభిచారం కానీ, జారత్వం కానీ, దొంగతనం కానీ, ఇవన్నీ చెడ్డవా మంచివా అని మళ్ళీ మనము దాని గురించి ఆలోచించే పని లేకుండా ఆయనే స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమనంటే ఈ చెడ్డవన్నీ అంటే ఏంటి, ఇప్పుడు పైన చెప్పినవన్నీ చెడ్డవే, పైన చెప్పినవన్నీ చెడ్డవే. అంటే ఇప్పుడు మన మనస్సులో ఏముంది, అంతా కూడా చెడ్డవే ఉన్నాయి, అంతా కూడా చెడ్డవే ఉన్నాయి. అందుకని ఆయన అంటున్నాడు, నీ మనస్సులో ఏమైతే ఉందో, నీ హృదయంలో ఏదైతే ఉందో దానిని ఆయన చెప్తూ ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నటువంటి చెడుతనము కడిగి వేసుకోమంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడు, ఇదిగో ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కూడా చెడ్డవే. కాబట్టి నీ హృదయంలో చెడుతనం ఉంది, దాన్ని కడిగి వేసుకో, దానిని కడిగి వేసుకో అని చెప్తూ ఉన్నాడు దేవుడు. అంటే వీటన్నిటినీ మనము పాటించకుండా ఉండగలగాలి. సరే, దేవుడు అసలు హృదయము గురించి ఆయన యొక్క ఆలోచన ఏంటి, మన మనసులో, మన ఆలోచనలో, మన హృదయంలో ఇవన్నీ ఉన్నాయి. మన హృదయంలో, మన మనసులో ఇవన్నీ ఉన్నాయి కదా. అసలు దేవుడు ఈ హృదయము గురించి ఏమంటున్నాడు, ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలవాడు ఎవ్వడు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. హృదయము గురించి అంటే మన యొక్క మనసును గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నీ హృదయము నిన్ను మోసం చేస్తుంది, అది ఒక ఘోరమైన వ్యాధి కలది అంటే ఒక కామ వికారము కానీ, ఒక చెడ్డ తలంపులు కానీ, ఒక పాపపు ఆలోచన కానీ, ఒక దొంగతనం ఆలోచన కానీ, ఒక వ్యభిచారపు ఆలోచన కానీ, ఒక నరహత్య ఆలోచన కానీ, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి పుడతాయి అంటే హృదయంలో నుంచే పుడతాయి. అందుకని ఆయన ఈ పాపము అనే వ్యాధి కలిగి ఉన్నావు, ఈ పాపాన్ని ప్రేరేపించేటటువంటివన్నీ కూడా నీ హృదయములో నుంచే వస్తూ ఉంటాయి. కాబట్టి అదొక ఘోరమైన వ్యాధి కలది. నీ హృదయమే నిన్ను మోసం చేస్తూ ఉంటుంది, నీ హృదయమే నిన్ను మోసం చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనము చేసేటటువంటి ఆలోచనలు, మనం చేసేటటువంటి తలంపులు ఎంత భయంకరంగా మన మనసులో నుంచి వస్తాయి అంటే అంత భయంకరంగా వస్తాయి. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, నీ హృదయమే అన్నిటికంటే మోసమైనది, అది ఒక ఘోరమైన వ్యాధి కలది. కాబట్టి ఇప్పుడు మనకేం అర్థమైందంటే మన హృదయంలో చెడుతనము ఉంది, మన హృదయంలో చెడుతనం ఉంది. దేవుడు కూడా అదే చెప్తా ఉన్నాడు, ఇదిగో నీ హృదయము మోసకరమైనది, అది చెడ్డది, అది ఘోరమైన వ్యాధి కలది, అది పాపము చేయటానికి అది నిన్ను ప్రేరేపిస్తూ ఉంది, పాపంలో పడిపోవటానికి అది కారణమవుతూ ఉంది. నీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు, నీ హృదయంలో ఉన్నటువంటి తలంపులు నిన్ను పాపం వైపు నడిపిస్తూ ఉన్నాయి, అంటే మనకు అర్థమైంది ఏంటంటే మన హృదయంలో చెడుతనము ఉంది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ చెడుతనము మనలో నుంచి పోవాలి అంటే మన హృదయాన్ని మనము శుభ్రపరుచుకోవాలి, అంటే కడుక్కోవాలి, మన హృదయాన్ని మనము శుద్ధి చేసుకోవాలి. మన శరీరాన్ని మనము శుభ్రం చేసుకోగలుగుతాం, మన శరీరాన్ని మనం కడుక్కోగలుగుతాం, కానీ హృదయాన్ని కడగటం, హృదయాన్ని శుభ్రపరచటం, హృదయాన్ని శుద్ధి చేసుకోవటం మన వల్ల అయ్యే పనేనా అంటే ఇది ఖచ్చితంగా మన వల్ల అయ్యేది కాదు. ఎందుకు కాదంటే దేవుడే చెప్తున్నాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది నిన్ను మోసం చేస్తుంది. ఇదిగో నేను నా హృదయంలో చెడుతనం ఉంది, ఇదంతా నేను కడిగి వేసుకోవాలని నువ్వు ఆలోచిస్తే ఓకే కడిగి వేద్దాం అని చెప్పిద్ది, కానీ అది లోపల నుంచి దాని యొక్క ఆలోచనలు పోనివ్వదు. నువ్వు అనుకుంటావు మంచిగా ఆలోచించాలి అని, ఎవరినైనా చూసినప్పుడు కానీ, ఏదైనా చూసినప్పుడు కానీ
వారి మీద ఎలాంటి మోహపు చూపు రాకుండా ఉండాలని నువ్వు ఆలోచించుకుంటా ఉంటావు. కానీ నీ హృదయం ఏం చేస్తదంటే నీ మాట వినదు. నీ హృదయము నీ మాట వినదు. వెంటనే వారి మీద నీకొక ఫీలింగ్ కలిగేలాగా ఈ హృదయము నిన్ను ప్రేరేపిస్తా ఉంటది. అందుకని దేవుడు అంటున్నాడు, నీ హృదయమే నిన్ను మోసం చేస్తది. నీ హృదయమే నిన్ను మోసం చేస్తుంది. నీకొకసారి మంచి తలంపు వస్తది. ఏమని? నేను ఎట్లాంటి తప్పు చేయకూడదు అని. ఇదిగో ఇది తప్పు, ఇది నేను చేయకూడదని నీ హృదయమే చెప్పిద్ది. కానీ మళ్ళీ ఏం జరుగుతుంది? ఆ సమయానికి, ఆ సందర్భానికి ఆటోమేటిక్‌గా ఆ తప్పు చేయించేలాగే నీ హృదయం నిన్ను మారుస్తుంది. కాబట్టి ఇది చాలా మోసమైనది. కాబట్టి దీన్ని మనము నమ్మకూడదు. దీన్ని మనము శుభ్రం చేసుకోవాలన్నా, దీనిని మనము శుద్ధి చేసుకోవాలన్నా, దీనిని మనం కడగాలన్నా మన వల్ల అయ్యేది కాదు. అది మనకు లొంగేది కాదు. దానికి మనం లొంగటమే గానీ, హృదయానికి మనం లొంగటమే గానీ, హృదయం మనకెప్పుడు కూడా లొంగదు. అందుకని దేవుడు అంటున్నాడు, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? దాన్ని గ్రహించేవారు ఎవరు లేరు. దాన్ని లోబరుచుకునేవారు ఎవరు లేరు. దానికి మనము లోబడటమే గానీ, హృదయానికి మనము లోబడటమే గానీ, హృదయం మనకెప్పుడు లోబడదు. హృదయం చెప్పినట్టు మనం చేసుకుంటా పోవటమే కానీ మనం చెప్పినట్టు హృదయం చేసుకుంటా పోదు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా? ఓకే, మన హృదయంలో చెడుతనం ఉంది అనేది మనకు అర్థమైంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలంటే ముందు ఆయన్ని అడగాలి. ముందు మనము ఆయన్ని అడగాలి. దావీదు హృదయములో కూడా ఒకసారి ఒక చెడ్డ తలంపు పుట్టింది. ఆయన రోజుకి 3 సార్లు రోజుకి ఆయన ప్రార్థన చేసేవాడు. రోజుకి చాలా ఎక్కువ సార్లే ఆయన ప్రార్థన చేసేవాడు. దేవుని యందు భయము కలిగిన వాడు, దేవుని యందు భక్తి కలిగిన వాడు. అయినా సరే ఆయన హృదయము కూడా ఆయన్ని మోసం చేసిన సందర్భం ఒకటుంది. అదే బెత్షెబా విషయంలో ఆయన పాపము చేస్తాడు అని ఆయన అనుకోలే. ఆయన సాధారణంగా తిరుగుతూ ఉంటున్నాడు, అనుకోకుండా చూశాడు. ఆ చూసిన దానిని పొందుకునేలాగా ఆయన యొక్క హృదయము ఆయన్ని ప్రేరేపించింది. చివరికి ఆ పాపము చేయటానికి కారణమైంది. అదే హృదయంతో దేవుణ్ణి ఎన్నోసార్లు ఆయన ప్రార్థించాడు. అదే హృదయంతో దేవుడి దగ్గర ఎన్నోసార్లు కన్నీరు విడిచాడు. అదే హృదయంతో దేవుని ద్వారా ఎన్నో కార్యాలు ఆయన జరిగించుకున్నాడు. మళ్ళీ అదే హృదయము ఒక చిన్న పని చూడటాన్ని బట్టే ఒక సందర్భంలో ఒక చూపును బట్టి ఆయన పాపములోకి మరలేలాగా ఈ హృదయము ఆయన్ని మార్చివేసింది. ఈ హృదయము ఆయన్ని మోసము చేసింది. అప్పుడు అంటున్నాడు ఆయన ఆ తప్పు చేశాను అని ఆయన తెలుసుకున్నాక, ఆయన ఎప్పుడు తెలుసుకున్నాడు? నాతాను ప్రవక్త అతని వద్దకు వచ్చినప్పుడు నాతాను ప్రవక్త చెప్తా ఉన్నాడు, నువ్వు ఇట్ట పాపం చేశావు అని. అప్పుడు ఆయన అప్పుడు ఆ నాతాను ప్రవక్త ఆయన హెచ్చరించినప్పుడు ఆయన తన తప్పు తాను తెలుసుకుని అప్పుడు ఒక మాట అంటాడు. ఏంటంటే కీర్తన గ్రంథము 51వ కీర్తన 2:7, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటెనో నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. బెత్షెబాతో పాపం చేశానయ్యా, ఒక స్త్రీ విషయంలో పడిపోయాను, నన్ను క్షమించు, నేను పాపం చేశాను, నన్ను క్షమించు, ఇదిగో నా దోషము పోవునట్లు నన్ను కడుగుము. ఏం కడగాల అంటే ఆయన యొక్క శరీరాన్ని కాదు, ఆయన యొక్క హృదయాన్ని కడగమని ఆయన వేడుకుంటా ఉన్నాడు. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, హిమము కంటే తెల్లగా నన్ను కడుగుము. హిమము కంటే తెల్లగా కడగమంటే ఆయన యొక్క శరీరాన్ని అంత కడిగినా కూడా ఆ శరీరంలో ఉన్నటువంటి రంగు పోదు. మనం ఎర్రటి వాళ్ళమైతే నువ్వు ఎన్ని సబ్బులు వాడినా కూడా ఎర్రగానే ఉంటావు. నువ్వు నల్లని వాడివైతే నువ్వు ఎన్ని సబ్బులు వాడినా కూడా నల్లగానే ఉంటావు. అంటే నువ్వు ఎంత కడిగినా నీ శరీరం యొక్క రంగు పోదు, అది దేవుడిచ్చింది. కాబట్టి ఇక్కడ అర్థం ఏంటంటే ఆయన యొక్క హృదయాన్ని కడగమంటున్నాడు, ఆయన యొక్క మనస్సును కడగమంటున్నాడు. ఇదిగో నా మనసు నన్ను ప్రేరేపించింది, నా మనసు నన్ను మోసం చేసింది, నా హృదయము నన్ను మోసం చేసింది, ఒక పాపము చేశాను, ఇదిగో నేను గ్రహించాను. కాబట్టి ఇదిగో నా దోషము పోవునట్లు నా హృదయాన్ని కడుగు. ఏ హృదయం అయితే నన్ను ప్రేరేపించిందో, ఏ హృదయం అయితే నన్ను పాపంలో పడిపోయేలాగా చేసిందో, ఏ హృదయం అయితే నన్ను మోసపుచ్చి ఆ పాపాన్ని చేయించిందో, ఇదిగో ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ చెడుతనాన్నంతా కడిగి
ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ చెడుతనాన్నంతా కడిగి తెల్లని మంచి హృదయాన్ని నాకు దయచేయమని ఆయన వేడుకుంటూ ఉన్నాడు. మనము కూడా అలా అడగాల. మనము కూడా అలా అడగాల. ఎలాగంటే దావీదు అడిగిన విధమే కాదు. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం అడగాలి. ఏమని? అవునయ్యా నేను తప్పు చేశాను. నాకు తెలియలేదు. పొరపాటున చేశాను. నన్ను క్షమించు. లేదు ఇదిగో ఈ తప్పు నాకు తెలుస్తుంది. నేను ఈ తప్పు చేస్తున్నానని నాకు అర్థమవుతుంది. కానీ నేను ఆ తప్పు చేయకుండా ఉండలేకపోతా ఉన్నాను. దానికి నేను బానిసనయ్యాను. నన్ను క్షమించు. ఇదిగో నేను తెలిసి తెలియక తప్పు చేశాను. నన్ను క్షమించు. ఇదిగో తెలిసి తెలిసి చేస్తూ ఉన్నాను. దాన్ని నేను జయించలేకపోతా ఉన్నాను. నన్ను క్షమించు. ఆ పాపం నుంచి నన్ను బయటికి తీసుకురా. నా వల్ల కావట్లేదయ్యా. దీనికి బానిసనైపోయాను. నా హృదయంలో ఇట్లాంటి తలంపులే వస్తున్నాయి. నా హృదయంలో ఇట్లాంటి ఆలోచనలే వస్తున్నాయి. నేను అనుకుంటూ ఉంటాను, నేను ఈ తప్పు చేయకూడదు, నేను ఈ పాపం చేయకూడదని నేను అనుకుంటూ ఉంటాను. కానీ ఇదిగో ఆ సమయం రాగానే ఒక్క నిమిషంలోనే నా మనస్సంతా మారిపోయి, ఆ పాపం వైపు ప్రేరేపించబడి, ఆ పాపాన్ని జయించలేక ఇదిగో ఆ పాపం చేస్తూనే ఉంటున్నాను. నేను అనుకుంటాను ముందుగానే ఇదిగో పలానా సందర్భం జరుగుతుంది. పలానా చోటకి వెళ్తున్నాను. అక్కడ నేను పాపం చేయకూడదు. ఇదిగో నా కళ్ళతో నేను ఎవరినైనా స్త్రీని చూసినా, ఎవరైనా పురుషుని చూసినా వారి మీద నాకు ఎలాంటి ఆలోచన రాకూడదని నేను అనుకుంటా ఉంటాను. కానీ ఇదిగో వారిని చూడగానే నా తలంపులు మారిపోతా ఉన్నాయి. నా హృదయ ఆలోచనలు మారిపోతున్నాయి. నా హృదయం నన్ను ప్రేరేపిస్తుంది అని మనం ఆయన దగ్గర గాని ప్రాధేయపడితే ఇదిగో మన హృదయంలో ఉన్న చెడుతనం అంతా ఆయనకి తెలుసు. మన హృదయంలో ఏమి ఆలోచిస్తున్నామో ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన అంతరంగమును అడిగిన దేవుడు. ఆయన అంతరంగమును అడిగిన దేవుడు. మన మనసులో ఆలోచన ఏమి ఉంది? మనం ఏం చేయబోతూ ఉన్నాం? మనకు ఎలాంటి తలంపులు వస్తున్నాయి? మనం ఎలాంటి ఆలోచనలు చేస్తూ ఉన్నాం అనేది అంతా కూడా ఆయనకి తెలుసు కాబట్టి మనం అడగాలి. మనము అడగాలి. ఖచ్చితంగా మనం అడగాలి. అయ్యా నా పరిస్థితి ఇది. నా 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 సిట్యుయేషన్ ఇది. ఇదిగో నేను ఈ పాపంలో ఎంతగా పడిపోతా ఉన్నాను. నేను జయించలేకపోతా ఉన్నాను. ఇదిగో ఈ పాపం చేస్తానని నేను అనుకోలేదు. కానీ పొరపాటున జరిగిపోయింది. నన్ను క్షమించు అని నా హృదయాన్ని మీరు కడగండి. నా హృదయంలో ఉన్న చెడ్డ తలంపులు మీరు తొలగించండి. నా హృదయాన్ని పరిశుద్ధపరచండి. నన్ను పవిత్రంగా మార్చండి. నన్ను పరిశుద్ధంగా మార్చండి అని గాని మనం ఆయన్ని అడగాలి. మరి అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనం అడిగాం. దేవుడిని ఎంతగానో ప్రాధేయపడతా ఉన్నాం. మనం చేసిన పాపాన్ని బట్టి మనము పశ్చాత్తాపపడతా ఉన్నాం. ఎంతగానో ఏడుస్తూ ఉన్నాం. మరి అలాంటప్పుడు దేవుడు మన మొర వినకుండా ఉంటాడా? దేవుడు మన మొర వినకుండా ఉంటాడా? ఆయన ఖచ్చితంగా మన మొర వింటాడు. ఆయన ఖచ్చితంగా మన మొర వింటాడు. కాబట్టి ఆయన ఖచ్చితంగా మన హృదయంలో ఉన్న తలంపులు ఎరిగినవాడు కాబట్టి మనకొక మంచి ఆ హృదయంలో ఉన్న చెడుతనాన్నంతా కడిగి వేస్తాడు. 1 కొరింథీ 6:11 మీలో కొందరు అట్టివారయుండి ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. దేవుడు ఎందులో కడిగాడంట? దేవుని ఆత్మయందు మీరు కడగబడి. దేవుని ఆత్మయందు మన యొక్క హృదయాన్ని ఆయన కడుగుతూ ఉన్నాడు. దేవుని ఆత్మయందు మన యొక్క మనస్సును ఆయన కడుగుతూ ఉన్నాడు. దేవుని ఆత్మయందు ఆయన మన యొక్క ఆత్మను కడుగుతూ ఉన్నాడు. మనం అడిగాం, నా పరిస్థితి ఇదయ్యా. ఇదిగో నా శరీరాన్ని అయితే నేను శుభ్రపరచుకోగలుగుతూ ఉన్నాను. కానీ నా హృదయాన్ని శుభ్రపరచుకోవటం కానీ, నా హృదయాన్ని కడుగుకోవటం కానీ, నా హృదయాన్ని శుద్ధి చేసుకోవటం కానీ నా వల్ల అవ్వట్లేదు అని మనము దేవుని దగ్గర అడుగుతూ ఉంటే, ఇదిగో చేశాను, పొరపాటున జరిగిపోయింది, నా వల్ల కాలేదు, దాన్ని జయించటం నా వల్ల కావట్లేదు అని మనము ఆయన దగ్గరికి వెళ్ళి మనం పశ్చాత్తాపడుతుంటే ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన ఆత్మయందు మనల్ని కడిగి మనల్ని పరిశుద్ధపరచబడుతూ ఉన్నాడు. పరిశుద్ధపరచబడే వారిలాగా మనల్ని మారుస్తూ ఉన్నాడు. నీతిమంతులుగా మనల్ని తీర్చిస్తూ ఉన్నాడు. నీతిమంతులుగా మనల్ని మారుస్తూ ఉన్నాడు. ఎట్లా జరిగిందంటే ఆయన ఆత్మయందు మనం కడగబడతా ఉన్నాం. ఆయన ఆత్మయందు మనం కడగబడినప్పుడు ఏం జరిగింది? ఒకటి, మనం పరిశుద్ధపరచబడుతూ ఉన్నాం. నీతిమంతులుగా తీర్పు తీర్చబడతా ఉన్నాం. మరి అంతకుముందు మన పరిస్థితి ఏంటంటే మనం ఖచ్చితంగా పాపిమే, మనం ఖచ్చితంగా దోషమే. మనము చేస్తున్నటువంటి పాపము ఎంతో ఘోరమైంది. ఎప్పుడు? దేవుని ఆత్మయందు మనం కడగబడటానికి ముందు. కానీ ఇప్పుడేంటంట, మనము పవిత్రము కలిగిన వ్యక్తిమి, పరిశుద్ధులము, నీతిమంతులము. అట్లాగే
మనము కడగబడటానికి ఇంకొక దారి కూడా ఉంది. అదేంటంటే కీర్తనల గ్రంథము 119వ కీర్తన 9వ వచనం. యవనస్తులు దేని చేత తన నడతను శుద్ధి చేసుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుటను గదా. ఏంటంట? వాక్యమును బట్టి మనము శుద్ధి చేయబడతాం. దేవుని ఆత్మయందు మనం శుద్ధి చేయబడతాం. దేవుని ఆత్మయందు మనం కడగబడుతూ ఉన్నాం. అట్లాగే వాక్యాన్ని బట్టి కూడా మనము శుద్ధి చేయబడుతూ ఉన్నాం. అయితే దేవుడు మనల్ని శుద్ధి చేశాడు. దేవుడు మన హృదయాన్ని శుభ్రపరిచాడు. దేవుడు మన హృదయంలో ఉన్నటువంటి చెడుతనాన్నంతా తొలగించాడు. దేవుడు మన హృదయాన్ని మార్చివేశాడు. దేవుడు మన హృదయంలో ఉన్న తలంపులన్నిటినీ తొలగించాడు. ఆయన మన హృదయంలో ఉన్న చెడుతనాన్నంతా కడిగివేశాడు అని మనకి ఎప్పుడు అర్థమవుతుంది. ఇదంతా నిజంగానే జరిగింది. అవును, నా జీవితంలో దేవుడు ఆయన ఆత్మయందు నన్ను కడిగాడు, ఆయన వాక్యమును బట్టి నన్ను ఆయన శుద్ధి చేశాడు అనే విషయము మనకి ఎలా అర్థమవుతుంది? మనము కడగబడ్డామా లేదా, మనము శుద్ధి చేయబడ్డామా లేదా అనేది మనకి ఎలా అర్థమవుతుంది? యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25, 26, 27. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొను వారిగాను మిమ్మును చేసేదను. ఏం చేస్తాడంటే, ఆయన ఆత్మయందు మనము కడగబడినప్పుడు, ఆయన వాక్యము ద్వారా మనం శుద్ధి చేయబడినప్పుడు మన జీవితంలో ఏం జరుగుతుంది అంటే ఒక నూతన హృదయము మీకు ఇచ్చేదను. నూతన హృదయం అంటే అప్పటిదాకా మన శరీరంలో ఒక గుండె, ఒక హృదయం ఉంది అంటే దాన్ని తీసివేసి వేరేది ఇస్తాడా అని అర్థం కాదు. మన హృదయం ఉంది కదా, దానిని నూతనపరుస్తాడు. నూతనపరచటం అంటే ఏంటి? దానిలో ఏదైతే ఉందో దానిని అంతా తొలగించినప్పుడు అది నూతనంగా ఏర్పాటు చేయబడుతుంది. అంటే దాంట్లో ఏముంది? దాంట్లో అంతా చెడుతనమే ఉంది. మరి ఈ నూతనంగా ఏర్పాటు చేయబడాలంటే ఏంటి? ఉన్నదంతా తీసివేస్తే అది నూతనంగా ఏర్పాటు చేయబడి ఉంటుంది. కాబట్టి నూతనమైన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు ఇచ్చేదను. నూతన స్వభావం కూడా మనకు వస్తుందంట. నూతన హృదయము మనం పొందుకుంటాం, నూతన స్వభావం మనం పొందుకుంటాం. స్వభావం అంటే మనం ఏదైనా ఒక పని చేయటం, ఒక పనికి మనము రియాక్షన్ ఇవ్వటం. ఇట్లా జరిగింది, ఒక సందర్భం జరిగింది, మన స్వభావాన్ని బట్టి మనము దానిని రిసీవ్ చేసుకుంటాం. ఒక తప్పు జరిగింది అనుకో, కొంతమంది యొక్క స్వభావం ఏంటి? కోపం. కొంతమంది స్వభావం ఆతృత, కొంతమంది స్వభావం నిదానం. ఇప్పుడు ఒక సందర్భం జరిగింది, ఆ కోపపడేవాడు వెంటనే కోపపడితే అక్కడ నిజమేంటి అబద్ధమేంటి ఏమి తెలుసుకోకుండా, నిదానంగా ఆలోచించేవారు అది నిదానంగా ఆలోచించి అవునా కాదా, ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధము ఇవన్నీ తెలుసుకొని నిదానంగా మాట్లాడటం ఆయన యొక్క స్వభావం. అంటే ఒక నూతనమైన స్వభావాన్ని మనకి ఇస్తాడు. అంటే ఇంతకుముందు ఉన్న స్వభావము కంటే కూడా ఇప్పుడు ఒక నూతనమైన స్వభావం మనకు కలుగుతుంది. ఇంకోటి ఏంటంటే, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. రాతి గుండె తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తానంటే మన లోపల ఉన్నటువంటి గుండెని తీసివేసి ఇంకొక గుండె మనకి ఇస్తాడని అర్థము కాదు. రాతి గుండె దేనికి సాదృశ్యం అంటే కఠినమైన హృదయము. వారి యొక్క హృదయము చాలా కఠినంగా ఉంటుంది. వెంటనే వారు కరిగిపోరు, సెంటిమెంట్లకు వారు లొంగిపోరు. చాలా కఠినమైన హృదయం కలిగి ఉంటారు. ఒక మాట 2 మాటలు చెప్పినా కానీ వాళ్ళు వినరు. వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అదే చేస్తారు. వాళ్ళ మనసులో ఏదైతే దృఢంగా నమ్ముతూ ఉన్నారో దాని మీదే వాళ్ళు ఉంటారు. నువ్వు ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళు మారరు, నువ్వు ఎన్ని ఆలోచనలు చెప్పినా వాళ్ళు మారరు. వాళ్ళు ఒకటి నమ్ముతారు, దాని ప్రకారమే వాళ్ళు వెళ్తారు.
వాళ్ళకి అన్న అని, తమ్ముడని, తల్లి అని, భార్య అని ఇట్లా ఏం సెంటిమెంట్‌లు ఏవి ఉండవు. వాళ్ళు కఠినంగానే ఉంటారు. వాళ్ళు కఠినంగా మనం అప్పుడప్పుడు చూస్తా ఉంటాం. ముఖ్యంగా డబ్బుల విషయంలో ఇట్లాంటిది మనం బాగా గమనిస్తా మన కళ్ళ ముందుకి చాలా వచ్చుంటాయి ఇట్లాంటివి. డబ్బు విషయంలో వాళ్ళు ఎదుటి వాళ్ళు ఏమైనా అయిపోని మనకు సంబంధం లేదు. ఎదుటి వాళ్ళు మన ముందు ప్రాణాపాయంలో ఉండి కొట్టుమిట్టాడుతున్నా కూడా మన జేబుల్లో నుంచి డబ్బులు తీయని వాళ్ళు చాలామంది ఉంటారు. మనకెందుకొచ్చిన బాధలే, మనకెందుకొచ్చిన రిస్కులే అని మనము పక్కకు వెళ్ళిపోయే పరిస్థితులు మన కళ్ళ ముందే చాలా జరిగినాయి. వారి హృదయం అంత కఠినంగా ఉంటది. అయ్యో! అన్నకి బాగలేదు, తమ్ముడికి బాగలేదు, అమ్మకి బాగలేదు, నాన్నకి బాగలేదు అని ఒక ఏడుపు గాని, ఒక బాధ గాని వాళ్ళ కళ్ళల్లో మనము చూడలేం. వాళ్ళు అంత కఠినంగా ఉంటారు. అంత కఠినంగా ఉంటారు. కానీ ఇప్పుడేమంటున్నారు? ఆ రాతి గుండె, ఆ కఠినమైన హృదయాన్ని తీసివేసి ఒక మాంసపు గుండెను, ఒక మంచి హృదయాన్ని ఆయన మనకివ్వబోతూ ఉన్నాడు. మనకి ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు. మాంసపు గుండెను ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు. మాంసపు గుండె అంటే ఒక మంచి హృదయము, కఠినమైన హృదయము కాకుండా ఒక మంచి హృదయము. ఈ హృదయానికి అంత మంచిగా ఉంటది. మనము తల్లి విషయంలోనైనా, తండ్రి విషయంలోనైనా, భార్య విషయంలోనైనా, భర్త విషయంలోనైనా, ఎవరి విషయంలోనైనా సరే ఒక మంచి ఫీలింగ్, ఒక మంచి రిసీవింగ్ ఉంటది. వాళ్ళు మంచిగా చూసుకోవటానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. వాళ్ళకి ఏదైనా అయితే మనం బాధపడతాం. వాళ్ళకి ఏదైనా అయితే మనం ఏడుస్తాం. వాళ్ళ కోసం ఏదైనా చేయటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ కఠిన హృదయంలో ఉన్నప్పుడు వాళ్ళ కోసం మనం ఏం చేయటానికి ప్రయత్నం చేయము. జరిగితే జరిగింది, లేకపోతే లేదు. ఉంటే ఉంది, లేకపోతే లేదు అనే ఉద్దేశంలో ఉంటాం గానీ, మనమంటూ వారి కోసం ఏదైనా చేయగలుగుతామేమో, మన ద్వారా ఏదైనా మంచి జరుగుతుందేమో అనే ఆలోచన ఆ కఠిన హృదయంలో ఉండదు. కానీ ఈ మంచి హృదయంలో, ఈ మాంసపు గుండెలో, ఈ మంచి హృదయంలో ఉంటది. వాళ్ళ కోసం ఏదన్నా చేయాలి. వాళ్ళని ఒక మంచిగా చూసుకోవాలి. నా మీద ఆధారపడిన వాళ్ళున్నారు. వాళ్ళని మంచిగా చూసుకోవాలి. వాళ్ళ కోసం నేను కష్టపడాలి. వాళ్ళ కోసం నేను ఏదన్నా చేయాలి అని ఒక మంచి ఆలోచన ఉంటది. వాళ్ళ మధ్య ప్రేమ, ఆప్యాయత, అనురాగం మనం ఎల్లప్పుడూ కనబరుస్తూ ఉంటాం. అట్లాగే దేవుడి విషయంలో కూడా అంతే. మనకి దేవుడు మంచి హృదయాన్ని ఇచ్చాడంటే ఆయన ఎల్లప్పుడూ మనం స్తుతిస్తూ ఉంటాం, ఆరాధిస్తూ ఉంటాం, ఘనపరుస్తూ ఉంటాం, ఆయన్ని మహిమపరుస్తూ ఉంటాం. మన ద్వారా అనేక మంది ఆయన్ని స్తుతించేలాగా, మన ద్వారా అనేక మంది ఆయన వైపు త్రిప్పబడేలాగా, మనం అనేక మందిని మార్చబడేలాగా, అనేక మందిని మనము మార్చేలాగా ఆయన మనకు ఒక మంచి హృదయాన్ని ఇస్తాడు. అదే కఠిన హృదయం మనలో ఉందనుకో, మనం ఆయన కోసం ఏం చెయ్యము. మనము ఆయన కోసం ఏమి చేయం. ఎందుకంటే మనదంత కఠినమైన హృదయం. ఎవరితో మాట్లాడము, ఎవరితో ఏం చెప్పము, ఎవరికి దేవుని వాక్యాన్ని మనం వివరించి చెప్పము, ఎవరికి దేవుని వాక్యాన్ని మనం ప్రకటించము. చాలా కఠినంగా మనము ఉంటాం. అందుకని దేవుడేమంటున్నాడంటే, నూతన హృదయం మీకొచ్చిద్ది, నూతన స్వభావం మీకొచ్చిద్ది, రాతి గుండె నుండి తీసివేసి మాంసపు గుండె మీకిస్తాను. నా ఆత్మను మీ యందు ఉంచి ఎందులో కడిగాడు మనల్ని? ఆయన ఆత్మలో మనల్ని కడిగాడు. ఆయన ఆత్మలో మనల్ని కడిగాడు కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు? నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించు వారిగాను, నా విధులను గైకొను వారిగాను మిమ్మును చేసేదను. ఏంటంట? ఆయన ఆత్మలో మనల్ని కడిగినప్పుడు ఇంకా ఎన్ని యాడ్ అవుతా ఉన్నాయి? ఆయన ఆత్మను మన మీద ఉంచుతాడంట. ఆయన కట్టడలను మనం అనుసరించే వారిగాను, ఆయన విధులను మనము గైకొను వారిగాను మనల్ని చేస్తాడు. నూతన హృదయము, నూతన స్వభావము, రాతి గుండెని తీసి మాంసపు గుండె, తర్వాత ఆయన కట్టడలను అనుసరించేవారిగాను, ఆయన ఆజ్ఞలను గైకొను వారుగాను మనము మార్చబడతాం. ఇవన్నీ కానీ మనకి జరుగుతూ ఉంటే, ఇవన్నీ కానీ మనం ఫేస్ చేస్తూ ఉంటే, ఇవన్నీ మనము మన జీవితంలో మనం చూస్తూ ఉంటే ఇక మనం నమ్మొచ్చు ఏమని? ఆయన ఆత్మయందు మనల్ని శుభ్రపరిచాడు. మన హృదయాన్ని, మన మనస్సును శుభ్రపరిచాడు. ఆయన ఆత్మయందు మన యొక్క హృదయాన్ని శుభ్రపరిచాడు. ఆయన ఆత్మయందు మన యొక్క హృదయాన్ని కడిగాడు అనే విషయం మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే, ఆయన ఒక నూతన హృదయాన్ని మనకివ్వటం, ఒక నూతన స్వభావాన్ని మనకివ్వటం, రాతి గుండెని తీసి ఒక మాంసపు గుండెని ఇచ్చాడు అనే ఒక ఫీలింగ్ మనకు అర్థం కావటం, అట్లాగే ఆయన విధులను గైకొనేవారిలాగా, ఆయన కట్టడలను గైకొనేవారిగా మనల్ని మార్చటం.
ఇవన్నీ మన జీవితంలో జరుగుతా ఉన్నాయి. ఇవన్నీ మనం ఫేస్ చేస్తా ఉన్నాం. ఇవన్నీ మనకు తెలుస్తా ఉన్నాయి. అవును, నేను ఇంతకుముందు ఇట్లా ఉండేవాడిని కాదు. ఇదిగో ఇప్పుడు ఇట్లా ఉంటున్నాను. ఇంతకుముందు నాకు కోపం ఎక్కువ. ఇప్పుడు చాలా కోపం తక్కువగా ఉంది. ఇంతకుముందు దేవుని గురించి ఎవరితో మాట్లాడేవాడిని కాదు. ఇదిగో ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇంతకుముందు నాకు నేను చాలా కఠినంగా ఉండేవాడిని. ఎవరైనా ఏదైనా అంటే ఇంక వాళ్ళ మీద కోపం పెట్టుకున్నానంటే చచ్చిపోయేదాకా నేను వాళ్ళతో మాట్లాడేవాడిని కాదు. అంత కఠినంగా నేను ఉండేవాడిని. నా ముందు ఎవరికైనా ఏదన్నా అయితే నేను పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. నా తల్లికైనా, నా తండ్రికైనా, నా భార్యకైనా, నా భర్తకైనా లేదా నా తోబుట్టువులకి ఎవరికైనా ఏదన్నా అయితే నేను సరిగ్గా పట్టించుకునేవాడిని కాదు. కానీ ఇప్పుడు వాళ్ళకి ఏదన్నా అయితే నాకు చాలా బాధ కలుగుతుంది. వాళ్ళకి ఏదన్నా ఏది చేయాలని నాకు అనిపిస్తూ ఉంది. వాళ్ళ కోసం నేను కష్టపడాలని నాకు అనిపిస్తూ ఉంది. అంటే ఇట్లాంటి ఆలోచనలన్నీ మనకి కలుగుతూ ఉండుంటాయి. అట్లాగే ఇదిగో దేవుని ఆజ్ఞలను అనుసరించేవారిలాగా మనల్ని చేస్తా ఉన్నాడు. అంటే ఆయన ఏమేమి ఆజ్ఞలు ఇచ్చారో ఆయన మనకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆ ఆజ్ఞలన్నిటిని మనము అనుసరించేలాగా మనము ప్రవర్తిస్తూ ఉన్నామంటే ఇంతకుముందు ఏదైనా తప్పు చేయాలన్నా, ఏదైనా పాపం చేయాలన్నా మనకొక లెక్క కూడా ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ఏదైనా ఒక పాపం చేయవలసి వస్తే మనకొక ఆలోచన కలుగుతా ఉంటది. ఏంటంటే, అయ్యో! ఇది దేవుడు చేయొద్దన్నాడు గదా! దేవుడు ఈ పాపము చేయొద్దన్నాడు గదా! ఇప్పుడు నేను చేయకూడదు. ఇది దేవుడు చేయొద్దన్నాడు గదా! ఇది దేవుడికి ఇష్టం లేని పని గదా! ఇది దేవునికి వ్యతిరేకమైన పని గదా! ఇప్పుడు నేను ఈ తప్పు చేస్తే ఎట్లా? నేను ఇప్పుడు ఈ పాపం చేస్తే ఎట్లా? దేవుడు నన్ను శిక్షిస్తాడేమో! దేవుడు నన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళడేమో! దేవుడు నాకు ఇదిగో నేను రక్షణ పొందుకున్నాను. నేను రక్షణ పొందుకున్నాను కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోక మాలిన్యంలో నేను పడిపోకూడదు. ఈ లోక ఆశలో నేను పడిపోకూడదు అనే విషయాన్ని మనము గ్రహించుకుంటూ ఉన్నామంటే ఖచ్చితంగా ఆయన ఆత్మయందు మనము కడగబడినట్టే. ఆయన ఆత్మయందు మనము కడగబడినట్టే. కాబట్టి మనము ఆయన ఆత్మయందు కడగబడితే మన జీవితంలో జరిగే విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి. మన యొక్క ప్రవర్తన మారిందని, మన యొక్క ఆలోచనలు మారాయని, మన యొక్క తలంపులు మారుతూ ఉన్నాయని, మన యొక్క చేసే క్రియలు, పనులు ఇవన్నీ మారుతూ ఉన్నాయని, ఇంతకుముందు ఉన్న స్వభావము కంటే ఇప్పుడున్న స్వభావం సాత్వికమైనదని, ఇంతకుముందున్న కఠినమైన హృదయం కంటే ఇప్పుడు ఒక మంచి హృదయం ఉందని, ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను మనము గ్రహిస్తూ ఉన్నామని, వాటిని అనుసరిస్తూ ఉన్నామని అనే విషయము మనము గ్రహించుకున్నాము అంటే, అనే విషయము మన జీవితంలో జరుగుతూ ఉంది అంటే, అవి మన కళ్ళకు కనిపిస్తూ ఉన్నాయంటే ఖచ్చితంగా ఆయన ఆత్మయందు మనము కడగబడిన వారమే. ఆయన ఆత్మయందు మనము కడగబడిన వారమే. ఆయన ఆత్మయందు మనము కడగబడినప్పుడు మనము చేసేటటువంటి అంటే ఇంతకుముందు పాపపు జీవితంలో మనము ఆయన ఆత్మయందు కడగబడటానికి, ఆయన రక్షణను మనం పొందుకోవటానికి ముందు జరిగిన పాపం అంతా కూడా ఆయన క్షమిస్తాడు. ఆయన క్షమిస్తాడు. ఇక దానిని బట్టి నీ మీదకి శిక్ష రావటం ఉండదు. ఇర్మీయా గ్రంథము 33వ అధ్యాయం 8వ వచనం, నాకు విరోధముగా చేసిన పాప దోషము నిలవకుండా వారిని పవిత్రపరుతును. వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ, తిరుగుబాటులన్నిటినీ క్షమించేదను. మనము పాపములో జీవించినప్పుడు, పాపములో ఉన్నప్పుడు ఆ పాపము యొక్క ఫలితము మన మీదకి రాకుండా, ఆ పాపము యొక్క ఫలితము మన మీదకి రాకుండా మనము బాప్తీసము కానీ, రక్షణ కానీ పొందుకొని ఉంటే, అంటే మనం పొందుకొనకపోతే ఖచ్చితంగా ఆ పాప ఫలితం మన మీదకి వస్తుంది. కానీ మనం రక్షణ పొందుకొని ఉంటే, దేవుని ఆయన యొక్క ఆ ఆత్మలో మనం కడగబడి ఉంటే, ఆ పాపము యొక్క ఫలితము కానీ, దానివల్ల కలిగేటటువంటి శిక్ష కానీ మన మీదకి రాకుండా ఆయన మనల్ని క్షమిస్తాడు. ఆయన మనల్ని క్షమిస్తాడు. మనం చేసిన పాపాన్ని బట్టి మనల్ని క్షమిస్తాడు. మనం చేసిన దోషాన్ని బట్టి మనల్ని క్షమిస్తాడు. మనం అపవిత్రముగా ఉంటే మనల్ని పవిత్రంగా మారుస్తాడు. ఆయనకి వ్యతిరేకంగా చేసిన పాపాలన్నింటిని బట్టి మనల్ని క్షమిస్తాడు. ఆయన మీద మనము చేసినటువంటి తిరుగుబాటుని బట్టి మనల్ని క్షమిస్తాడు. అసలు దేవునికి ఎందుకు ఇంత క్షమాపణ మన మీద ఉంది? దేవుడు ఎందుకు ఇంత క్షమించే గుణము మన మీద కలిగి ఉన్నాడు? ఎందుకు అంత అవసరం ఏముంది ఆయనకి మనల్ని క్షమించాల్సినంత అవసరం ఏందంట? నువ్వు తప్పు చేసావు, నేను శిక్షిస్తే తప్పేం కాదు. నువ్వు పాపం చేసావు, ఆ పాపాన్ని బట్టి నీ మీదకి శిక్ష రావటం తప్పేం కాదు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఇదిగో ఇప్పుడు దాకా పాపం చేసావు, ఇప్పటికైనా తెలుసుకొని ఆ పాపాన్ని వదిలిపెట్టి రక్షణ పొందుకో. నా ఆత్మలో నేను కడుగుతాను. ఆ కడిగిన దగ్గర నుంచి, నువ్వు రక్షణ పొందిన కాడ నుంచి నీకేం జరుగుతుందంటే, ఇదిగో నువ్వు గతంలో చేసిన పాపాలన్నిటిని నేను క్షమిస్తాను. నువ్వు గతంలో నాకు వ్యతిరేకంగా చాలా చేసావు, దాన్ని క్షమిస్తా. ఎవరు చేయని పాపాలు నువ్వు చేసావు, దాన్ని క్షమిస్తా. నా మీద తిరుగుబాటు చేసావు, దాన్ని క్షమిస్తా.
ఇంత అవసరం ఏంటంట దేవుడికి? ఇంత అవసరం ఏంటి? ఎందుకంటే ఆయన ఈ భూమి మీదకి రావటానికి కారణము మనము పాపములో ఉండి మరణించటము ఆయనకిష్టం లేదు. మనము అపవిత్రముగా ఉండి మరణించటం ఆయనకిష్టం లేదు. ఆయన ఎందుకు ఈ భూమి మీదకొచ్చాడంటే, ఆయన ఎందుకు మనల్ని పిలుస్తూ ఉన్నాడంటే, ఆయన వైపు రండి, నా వైపు రండి, నా దగ్గరికి రండి, నా మీద ఆధారపడండి, నేను నిజమైన దేవుడిని నన్ను తెలుసుకోండి ఆయన ఎందుకు అంటున్నాడంటే, మనము అపవిత్రులుగా ఉండకుండా పవిత్రులుగా మార్చబడటానికి. ఆయన అందుకే ఈ భూమి మీదకొచ్చాడు. మన పాపముల నుంచి మనల్ని విడిపించి, మనల్ని పవిత్రులుగా మార్చటానికి, మన పాపముల నుంచి విముక్తి చెందించి, ఆ పాప దోషము, ఆ పాప ఫలితము మన మీదకి రాకుండా మనల్ని పవిత్రులుగాను, పరిశుద్ధులుగాను మార్చటానికి ఆయనొచ్చాడు. అందుకని ఆయన ఆత్మలో కడగబడినప్పుడు మనం పరిశుద్ధపరచబడుతూ ఉన్నాం. నీతిమంతులుగా మనము నీతిమంతులుగా మనల్ని ఆయన మారుస్తూ ఉన్నాడు. 1 తెస్సలోనికయ 4వ అధ్యాయము 7వ వచనం. పరిశుద్ధపరచబడుటకే మనలను పిలిచిన గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. ఎందుకు పిలిచాడంట? ఆయన వైపు రమ్మని, ఆయన దగ్గరికి రమ్మని, ఆయన మీద ఆధారపడమని, నేనే నిజమైన దేవుడని మీరు తెలుసుకోమని ఆయన ఎందుకు అడుగుతా ఉన్నాడంటే, ఇదిగో నువ్వు పాపములో ఉన్నావు కాబట్టి నిన్ను పరిశుద్ధపరచటానికి ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నిన్ను పరిశుద్ధపరచటానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు. నువ్వు అపవిత్రముగా ఉన్నావు, నిన్ను పవిత్రంగా మార్చటానికి. నువ్వు పరిశుద్ధముగా జీవించట్లేదు కాబట్టి నేను పరిశుద్ధంగా మార్చటానికి, నీ పాపముల నుంచి నిన్ను విడిపించటానికి, నీ దోషముల నుంచి నిన్ను విడిపించటానికి, ఆయనకి వ్యతిరేకంగా చేసిన ప్రతి కార్యాన్ని క్షమించి నిన్ను పాపము నుంచి విముక్తి చెందించటానికి, పాపము నుంచి విడుదల చేయటానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకని మనల్ని పరిశుద్ధపరచడానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు, కానీ మనల్ని అపవిత్రులుగా మార్చడానికి పిలువబడట్లేదు. ఎందుకు పరిశుద్ధంగా మార్చబడుతున్నామంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన ఉన్నటువంటి ఆ పరలోకములోనికి మనము చేర్చబడాలంటే మనము రక్షణ పొందుకోవాలి. ఎప్పుడైతే మనం రక్షణ పొందుకుంటామో అప్పుడు మనము పరిశుద్ధులుగా మార్చబడతాము. అప్పుడు మనం పరలోకంలోనికి చేర్చబడతాం. కాబట్టి ఆయన వచ్చింది ఎందుకంటే మనల్ని పరిశుద్ధపరచడానికి. మరి మనము చేయాల్సిందేంటి? మనము ఖచ్చితంగా మన పాపాలను మనం ఒప్పుకోవాలి. మన పాపాలను మనము 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడంటే ఎప్పుడు? మన పాపాలని మనము ఒప్పుకున్నప్పుడు. కాబట్టి మన జీవితంలో మనం చేసినటువంటి పాపాలన్నిటిని ఆయన దగ్గర ఒప్పుకొని ఆయన దగ్గర పశ్చాత్తాపడితే ఆయన మనల్ని ఆ పాప దోషము నుంచి విడిపించి, ఆ పాప ఫలితము నుంచి విడిపించి, ఆ పాపము మనల్ని అంటనివ్వకుండా మనల్ని పవిత్రులుగా మారుస్తాడు. నువ్వు ఎప్పుడైతే పవిత్రంగాను పరిశుద్ధంగాను ఉంటావో అప్పుడే నువ్వు పరలోకంలోకి చేర్చబడతావు. నువ్వు పవిత్రంగా లేకపోయినా, పరిశుద్ధంగా లేకపోయినా నువ్వు నరకానికి చేర్చబడతావు. ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే, మనకు రక్షణ అనేది అవసరం. ఎందుకు అంటే పరలోకములోకి చేరటానికి ఒక అర్హత రక్షణ. ఆ రక్షణ పొందుకోవటం వలన మనం పరలోకములోకి చేర్చబడతాం. మరి మనము ఆ రక్షణ పొందుకోవాలంటే మన యొక్క ప్రవర్తన, మన యొక్క ఆలోచనలు, మన యొక్క తలంపులు, మన యొక్క మనస్సు, మన యొక్క హృదయము ఎట్లా ఉండాలా? చెడుతనము లేకుండా ఉండాలి. పవిత్రముగాను పరిశుద్ధంగాను ఉండాలి. నీ హృదయము పవిత్రముగాను పరిశుద్ధంగాను ఉన్నప్పుడు నువ్వు చేర్చబడతావు పరలోకానికి. నువ్వు రక్షణ పొందుకున్నా సరే, రక్షణ పొందుకున్న అందరూ పరలోకానికి చేరరు. ఎవరైతే తమ యొక్క హృదయమును, తమ యొక్క మనస్సును పవిత్రముగాను పరిశుద్ధముగాను వారు రక్షణ పొందిన దినము నుంచి వారు చనిపోయే వరకు ఆ పవిత్రతను, ఆ పరిశుద్ధతను కాపాడుకుంటారో వారు చేరతారు పరలోకానికి. కానీ మన హృదయంలో ఏముంది? దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? మన హృదయంలో అంతా చెడ్డదే ఉంది. కాబట్టి మన హృదయము మోసకరమైనది, వ్యాధి కలదని ఆయన చెప్తా ఉన్నాడు. మనం ఏం చేస్తూ ఉన్నాం?
దావీదు ఎట్లా అయితే బెత్షెబా విషయంలో తప్పు చేసి తిరిగి ప్రాధేయపడతా ఉన్నాడు, మనము కూడా అట్లాగే మన పాపముల నిమిత్తం మనం ప్రాధేయపడితే ఆయన ఏం చేస్తా ఉన్నాడు, మనని ఆయన యొక్క ఆత్మలో మనల్ని కడిగి మనల్ని పవిత్రముగాను పరిశుద్ధముగాను నీతిమంతులుగాను మారుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన వచ్చిందే అందుకు. ఆయన ఎందుకు వచ్చాడు? మనల్ని పవిత్రులుగా మార్చటానికి, పరిశుద్ధపరచటానికి. కాబట్టి మనము మన పాపములను ఒప్పుకొని ఆయన దగ్గర పశ్చాత్తాపడితే మనల్ని ఆ పాపం నుంచి విడిపించి పవిత్రముగాను పరిశుద్ధముగాను మారుస్తాడు. ఎందుకు పవిత్రంగా పరిశుద్ధంగా మార్చబడాలంటే మనం పరలోక రాజ్యంలోనికి ప్రవేశించటానికి, రక్షణ పొందుకొని మన యొక్క జీవితాన్ని పవిత్రముగా పరిశుద్ధముగా మనము చనిపోయే వరకు దానిని కాపాడుకోవాలి. ఆ పవిత్రతను ఆ పరిశుద్ధతను మనము చనిపోయే వరకు దాన్ని కాపాడుకుంటే ఆ రక్షణను పొందుకున్న తర్వాత ఈ పవిత్రత ఈ పరిశుద్ధత ఈ మూడు మనము కంటిన్యూ చేసుకుంటూ వెళితే, అంటే కంటిన్యూ అంటే మనం రక్షణ ఒకసారి తీసుకుంటాం, కానీ పవిత్రత పరిశుద్ధత మనము చనిపోయే వరకు అది మనలో నుంచి మనము పాపములో పడిపోవడానికి ఎన్నో అవకాశాలు వస్తాయి, కానీ వాటన్నిటిని జయించుకుంటూ పవిత్రంగానే జీవించాలి, వాటన్నిటిని జయించుకుంటూ పరిశుద్ధంగానే జీవించుకుంటూ వెళ్ళాలి. ఎప్పటి వరకు అంటే మనము చనిపోయే వరకు పవిత్రంగాను పరిశుద్ధంగాను జీవిస్తే, రక్షణ పొందుకొని పవిత్రంగాను పరిశుద్ధంగాను జీవించుకుంటూ మనం వెళితే ఖచ్చితంగా మనము పరలోకములో ఆయనతో పాటు ఉంటాం. నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం. అక్కడ ఉన్నటువంటి సంతోషాన్ని, అక్కడ ఉన్నటువంటి ఆనందాన్ని మనము ఖచ్చితంగా పొందుకుంటాం. కాబట్టి మనము రక్షింపబడాలంటే మనం ఖచ్చితంగా రక్షింపబడాలా. కాబట్టి మనం రక్షింపబడాలంటే మన హృదయంలో ఉన్న చెడుతనాన్నంతా మనము శుద్ధి చేసుకోవాలా, కడుగుకోవాలా, శుభ్రపరచుకోవాలి. అది మన వల్ల అయ్యే పని కాదు. మన శరీరాన్ని మనం శుభ్రపరచుకోగలుగుతాం, కానీ మన హృదయాన్ని మనం శుభ్రపరచుకోలేము. ఎందుకంటే అది మోసకరమైంది. కాబట్టి అది దేవుని వలనే జరిగే కార్యం. కాబట్టి మనము ఆయన మీదే మనం ఆధారపడితే అప్పుడు ఆయన దానిని శుభ్రపరుస్తాడు. అప్పుడు ఆయన మన హృదయంలో ఉన్నటువంటి చెడుతనాన్నంతా ఆయన కడిగివేస్తాడు. ఆమేన్.